పాదగట్టం 2 అయితే కాదు కదా. ఎలా ఉందన్న సినిమా? ఒకసారి మళ్ళీ ట్రై చేయమని కొట్టాల్సి. పాదగట్టం 2 అయితే కాదు కదా. పాదగట్టం 2 అయితే కాదు కదా. పాదగట్టం పాదగట్టం 2 అయితే కాదు కదా. పాదగట్టం 2 అయితే కాదు కదా. పాదగట్టం 2 అయితే కాదు కదా. ఎలా ఉంది అంతా బాగుంది. ఆయన దేవుడు అయితే మేము భక్తులమైతాం. అంతకాలంత వరకు నేను అభిమానిగానే ఉంటాం. జై కొట్టింది నీకే, జెండా మోసింది నీదే. అంతకాలంత వరకు ఎన్టీఆర్ కొట్టేవాడు ఎవడు లేడు. సూపర్ ఇడిగా తీసాడని ఊచపోతంతే. 6 ఏళ్ల తర్వాత మళ్ళా వచ్చిన దేవరా ఈసారి నెంబర్ 1 బ్లాక్ బస్టర్ అయింది. ఒకసారి మళ్ళీ ట్రై చేయమని కొట్టాల్సి. పాదగట్టం 2 అయితే కాదు కదా. పాదగట్టం 2 అయితే కాదు కదా. పాదగట్టం ఏం నచ్చలేదన్న. రాజమౌళి గారి సినిమా అయిపోయింది. పాదగట్టం 2 అయితే కాదు కదా. సినిమా ఎలా ఉంది? ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సినిమా మాత్రం ఎక్స్పెక్ట్ అంత బాగుంది. అలాగే మనకి ఎన్టీఆర్ గారు సోలో హీరోగా వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది.
సో ఫ్యాన్స్ అంతా కూడా చాలా వెయిట్ చేశారు. సినిమా చూపిస్తారు, ఎలా అనిపిస్తుంది ఆయన యాక్టింగ్, సాంగ్స్ కానీ డ్యాన్స్? 6 ఏళ్ళు అంటున్నావు, కానీ ఈ రోజు నిన్న మొన్న వెళ్తుంది ఆర్ఆర్ కూడా ఎక్సలెంట్ మూవీ. ఎక్సలెంట్. అసలు చరిత్రంగా అలాగే మనకి రాజమౌళి గారి సినిమా తర్వాత వచ్చిన ఏ సినిమా అయినా కూడా ఫ్లాప్ అవుతుంది అన్నారు, కానీ ఇప్పుడు మీరు చూసారు, ఎలా అనిపిస్తుంది? ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసినట్లయితే కన్ఫామ్ దాంట్లో ఎన్టీఆర్ఏ రికార్డు బద్దలు కొట్టిన ఎన్టీఆర్ఏ, దానికి అతనే సాటి. ఎందుకంటే ఈరోజు సినిమా నేను కూడా ఎప్పుడు ఫ్యాన్స్ రాను, ఫస్ట్ టైం రాను, సినిమా వల్ల వచ్చాను, కానీ ఎక్సలెంట్ మూవీ మాత్రం తెలుసంతా అలాగే మనకి బాలీవుడ్ ఆయన యాక్టింగ్ ఏ విధంగా? దాంట్లో అదేం సినిమా బందా లేదా? బాగుంది. పాదగట్టం 2 అయితే కాదు కదా? అట్లేం లేదు, నా బోర్ కొట్టేది అట్లేం లేదు, నా సూపర్ ఉంది. ఫ్యాన్ ఎందుకు నిద్రపోతా కానీ అంత టికెట్ పెట్టేట్టు ఎందుకు నిద్రపోతా? ఎంత టికెట్? 1000 2000? టికెట్ 2000. మళ్ళీ 2000 పెట్టి నిద్రపోతారా ఎవరన్నా? రాజ్యామన్నా భయపడతా.